Hello everyone, welcome to Venky's Words. So today's vlog is all about Bali lo places plan chesukovachu within a day which are nearby annadi I try to put in this video. So let's get started. Hello, welcome to Bali. ఇది ప్యాకేజ్ లో వెళ్ళాం కాబట్టి డ్రైవర్ వచ్చాడు పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వితపలకాడ్ అండ్ I think it's Balinese culture, so garlands AC, that welcome and all. Hotel ki vellinappudu kuda they give you aarti and then they ask you to come in. It's nice actually, good tradition. And coming to stay, Ubud lo me stay chesetappudu try to stay in a villa because villa has a very different experience. Effort cheyagalite it's approximately 10 to 15,000 range lo ఉంటుంది INR. అదర్వైజ్ మరీ హయ్యర్ సైడ్కి వెళ్తే 15 to 25,000 ఉంటుంది, విచ్ ఇస్ ఆఫ్ కోర్స్ చాలా బాగుంటుంది. బట్ మీకు నార్మల్గా కూడా ఈ రేంజ్లో వస్తుంది అండ్ డెఫినెట్గా ట్రై చేయండి బికాజ్ మాల్దీవ్స్ వెళ్తే ఎలా అయితే వాటర్ విల్లా ఇంపార్టెంటో ఆ ఎక్స్పీరియన్స్ మిస్ చేయకూడదు, అలాగే బాలి వెళ్ళేటప్పుడు ఉబూద్లో ఆ విల్లా స్టే అనేది ఇట్స్ ఆసమ్. మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఇంకే కంట్రీలో ఉండదు. సో వెన్ యూ గో డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ దాట్. అకామిడేషన్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, యూ కెన్ చెక్అవుట్. అండ్ ఉబూద్లో ఉన్నప్పుడు డెఫినెట్గా డిన్నర్స్ ట్రై చేయండి. బయటకు వెళ్ళి హోటల్లో ఉంటుంది, బట్ జస్ట్ రోమ్ అరౌండ్ ద స్ట్రీట్స్ ఆఫ్ ఉబూద్. ఇట్స్ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మాకు అనిపించింది. అండ్ అక్కడ స్పెషాలిటీ ఏంటంటే చిన్న చిన్న రెస్టారెంట్స్లో కూడా లైవ్ మ్యూజిక్ ప్లే అవుతుంది అండ్ బిలీవ్ మీ అసలు చాలా బాగుంటుంది. అది అనిపిస్తుంది వీళ్ళందరూ ఇంత చిన్న ఊర్లో ఉండి ఇంత టాలెంట్ ఉండి వీళ్ళ పాపం ఇక్కడ ఉండిపోయారు, యూనో అదర్వైజ్ దిల్ జస్ట్ ఫ్లరిష్ ఇన్ దేర్ లైఫ్ అని అనిపిస్తుంది. సో డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ దాట్. ఇది చూడ్డానికి ఎలా ఉన్నాయి మన ఊర్లో అప్పుడల్లా కానీ ప్రాన్స్తో చేశారు. సో వచ్చిన వాళ్ళు ఎవరైనా బాలీకి అప్పడాలని చెప్పి నోట్లు వేసుకున్నారనుకో కచ్చకచ్చకి అయిపోయింది. నాన్ వెజ్ వెజ్ ప్రతిదీ కనుక్కొని అప్పుడు తినండి. ఓకే, ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి చిన్న కటోరీలాగా ఆకుతో ఒక కటోరీ చేసి దీంట్లో ఫుడ్ ఇస్తున్నారు. మనలో ఒకరికే ఇచ్చిన గిన్నె 10 సార్లు కడిగేసి ఇవ్వకుండా. చిల్లీ పేస్ట్. బాలి షాపింగ్ చేసేటప్పుడు అక్కడ సీరమ్స్ ఆయిల్స్ అవన్నీ చాలా ఫేమస్. ఆఫ్ కోర్స్ మనకి ఈ ఐటమ్స్ అన్నీ ఇక్కడ కూడా దొరుకుతాయి కానీ అక్కడ కొంచెం న్యాచురల్ ఉంటాయి బికాస్ బాలి ఈజ్ ఎస్పెషలీ ఫేమస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. సో డెఫినెట్గా యాడ్ దమ్ ఇన్ యువర్ బకెట్ లిస్ట్. ఇవైతే మాకు రిసార్ట్లో ఇచ్చారు, బట్ యూ కెన్ గెట్ దమ్ ఎనీవేర్. అక్కడ బాలి, కూటా, ఉబూద్ ఎక్కడైనా షాపింగ్ చేసేటప్పుడు యూ విల్ గెట్ దీస్ ఐటమ్స్. ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఎవ్రీ హౌస్కి కూడా ఒక చిన్న టెంపుల్ కట్టుకున్నారు. అండ్ రోజు మార్నింగ్ మనం చూస్తే కనుక కంపల్సరీ అందరూ బయటకు వచ్చి ఆ ఇంటి ముందు ఉన్న టెంపుల్కి ప్రే చేసి ఏదో ప్రసాదం అదంతా పెట్టి అట్లా చాలా బాగా ఫాలో అవుతుంది. సో ఫస్ట్ మేము తెగనంగన్ వాటర్ ఫాల్స్కి వచ్చాము అండ్ మేము చూసిన వాటర్ ఫాల్స్లో బిలీవ్ మీ దిస్ వాజ్ ద బెస్ట్. అండ్ ప్రతి దగ్గర ఇక్కడ టికెట్ ఉంటుంది అండ్ దీనికి టైమింగ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ప్రతిదీ 5-5:30 క్లోజ్ అయిపోతుంది బాలీలో. సో నేను ఆ డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇది మేము వచ్చిన బ్యూటిఫుల్ వాటర్ ఫాల్. చూడండి వుడ్ బ్రిడ్జ్ ఉంది చిన్నది, దీని మీద జాగ్రత్తగా నడాలి లేకపోతే దీంట్లో పడతాం. అండ్ ఈ వాటర్ ఫాల్ మీరు దిగుతాము వాటర్ ఫాల్లోకి దగ్గర నుంచి చూస్తాము అంటే యూ హ్యావ్ టు గెట్ డౌన్ మెనీ స్టేర్స్. ఆ స్టేర్స్ దిగడం కన్నా పైకి ఎక్కడం చాలా కష్టము. సో మేక్ ష్యూర్ యువర్ లెగ్స్ ఆర్ ఇన్ అ గుడ్ కండిషన్, అప్పుడే వెళ్ళండి. లేదు అంటే యూ కెన్ జస్ట్ హ్యావ్ అ వ్యూ అండ్ దిస్ విల్ హ్యాపెన్ ఎవ్రీవేర్ ఇన్ బాలి. సో బాలి వెళ్ళేటప్పుడు ఫస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు ప్యాక్ ఇస్ ప్రాపర్ స్పోర్ట్స్ షూస్. వేరే చెప్పలతో వాటితో వీటితో వెళ్తే యూ కాంట్ వాక్, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా యూ విల్ హ్యావ్ దిస్ వాకింగ్ ఎక్సర్సైజ్ ఎవ్రీవేర్ ఇన్ బాలి. ఎస్పెషలీ వాటర్ ఫాల్స్ ఒకటి నూసా పెనీడా అయితే, ఈ నూసా పెనీడా అయితే ట్రెక్కింగ్ అనే చెప్తాను నేను. అట్లీస్ట్ ఇదైతే స్టెప్స్ ఉంటాయి వచ్చేస్తారు. నూసా పెనీడా అయితే చాలా వాకింగ్ ఉంటుంది. సో ఏదైనా ప్లేస్కి వెన్ యూర్ గోయింగ్ ప్లాన్ దట్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ ఆల్సో, అలా ప్లాన్ చేసుకొని వెళ్ళండి.
నీ ప్రాబ్లమ్స్ అవి ఇవి ఉంటే ఈ వాటర్ ఫాల్లో మీకు దిగేటప్పుడు తెలియదు, కానీ ఎక్కడం చాలా కష్టం, బ్యాక్ రావడం. సో ప్లాన్ అకార్డింగ్లీ అండ్ దెన్ గో. ఇక్కడ ఏదో అందరూ ఇలా పెబల్స్తో కడుతున్నారు బిల్డింగ్ లాగా. ఐ డోంట్ నో వై. ఇది నేను అరుణాచలంలో, తిరుపతిలో చూశాను, బట్ ఇక్కడ ఎందుకు కడుతున్నారో తెలీదు. బట్ మా అమ్మాయి కూడా ట్రై చేస్తుంది, అందరూ కట్టారు కదా అని చెప్పి. ఇక్కడ హోలీ వాటర్ అని ప్రతి టెంపుల్లో ఇలాంటి ప్లేసెస్లో దే బిలీవ్ ఇట్స్ వెరీ గుడ్. సో ఆ పాండ్ ఒకటి ఉంది. వెన్ యూ గో దేర్, టేక్ అ డిప్ ఇన్ దాట్. కొబ్బరి బండం, ఒక కొబ్బరి బండం 10,000 కాదు, 30,000. ఓ 30,000 రూపీస్. కంగారు పడద్దు, మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తాం. నౌ దిస్ ఈజ్ బాలీ స్వింగ్. బాలీ అనగానే మనకి మౌంటైన్స్ కాదు, అంత బ్యూటిఫుల్ సీ కాదు, గుర్తొచ్చేది ఏంటి అంటే ఈ బాలీ స్వింగ్. అట్లీస్ట్ మా అమ్మాయి అయితే ఈ స్వింగ్ కోసమని అక్కడ ఉండే స్నేక్స్ కోసమే వచ్చింది. సో దిస్ ఇస్ బాలీ స్వింగ్ అండ్ ఇది ఉబూద్కి దగ్గర. యాక్చువల్గా బాలీలో ప్రతి ప్లేస్లో మీకు స్వింగ్స్ ఉంటాయి, కానీ ఆ అన్నిట్లో కల్లా దిస్ ఇస్ బెస్ట్ స్వింగ్ అనమాట. బాలీ జంగల్ స్వింగ్ అని ఉంటుంది, విచ్ ఇస్ నియర్ ఉబూద్, బికాజ్ ఇది రీజనబుల్ అండ్ ఇక్కడ మీకు 13 టైప్స్ ఆఫ్ స్వింగ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఫుడ్ కాంప్లిమెంటరీ. సో మీరు లంచ్ టైంకి వచ్చేలా ప్లాన్ చేసుకుంటే యూ కెన్ హ్యావ్ ఫుడ్ అండ్ దెన్ ఈ స్వింగ్స్ అన్నీ కూడా ట్రై చేయొచ్చు. అండ్ డ్రెస్సెస్ రెంట్కి దొరుకుతాయి, విచ్ ఆర్ లైక్ అప్రాక్సిమేట్లీ 1,000 to 1,500. అండ్ ఈ స్వింగ్స్కి అన్ని స్వింగ్స్ కలిపి ఒక ప్యాకేజ్ ఉంటుంది, లేకపోతే ఫ్యూ స్వింగ్స్ ఇఫ్ యూ సెలెక్ట్ అదొక ప్యాకేజ్ ఉంటుంది. ఇవి ప్రీ బుక్ చేసుకుంటాము అంటే యూ కెన్ యూస్ క్లూ క్యాప్, అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని లింక్. అందులో మీకు కొంచెం రీజనబుల్ కాస్ట్కి దొరుకుతుంది. బేసిక్గా ఇది ఫుడ్ బాలీ స్వింగ్ దగ్గర బుట్టలో ఇచ్చారు. ఇది నూడిల్స్, దిస్ ఇస్ టోఫు అండ్ చిల్లీ సాస్. చిల్లీ సాస్ కలుపుకోవడానికి, కానీ ఇది కూడా పెద్ద కారంగా ఏం లేదు, ఆనియన్ పేస్ట్లో ఉంది, బట్ గుడ్. అండ్ దిస్ ఇస్ ఐస్ టీ. ఎంజాయ్. And these are made of prawns crackers. ఇవేదో పాపడాలు అనుకున్నారు, దీన్ని ప్రాన్స్ ఏమంటారు? ప్రాన్స్ క్రాకర్స్ అంటారు. ప్రాన్స్తో చేస్తారు, పాపడాలు అనుకుని తిన్నారు. tired. తిరిగి అలసిపోయాము. ఇక్కడ రాగానే ఒక మంచి ఉయ్యాల కనిపించింది, స్వింగ్ అంతా. ఇక్కడ బాలీ జంగల్ స్వింగ్ అని ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు స్వింగ్ చేస్తాము, దానికి ముందు ఇది రిలాక్స్ అవ్వడానికి బాగుంది. అండ్ బీ ప్రిపేర్డ్ ఫర్ ద లాంగ్ క్యూస్ నియర్ బాలీ స్వింగ్, ఎందుకంటే ఒక్కొక్క స్వింగ్ దగ్గర ఆల్మోస్ట్ యూల్ హ్యావ్ టు స్పెండ్ 1/2 hour to 1 hour. తర్వాత అక్కడ ఓన్లీ 2 minutes టైం దొరుకుతుంది మీకు ఫొటోస్కి. వాళ్ళే ఫొటోస్ తీస్తారు మన మొబైల్ తీసుకొని. మేము వెళ్ళినప్పుడు ఎందుకో లక్కీగా దెర్ వాజ్ నో వన్. ఆఫ్టర్నూన్ 2కి వెళ్ళాము, మేబీ ఇట్ వాజ్ అ వీక్ డే, దట్ కుడ్ బీ ప్రాబబ్లీ ద రీజన్. సో ఎవ్వరూ లేరు. సో ఆల్మోస్ట్ మాకు 3 hours దొరికింది ఫొటోస్ తీసుకోవడానికి. దట్ వాజ్ అన్ ఎక్సెప్షనల్ కేస్, బట్ జనరల్గా అయితే చాలా లాంగ్ క్యూ ఉంటుంది. సో యూ ప్లాన్ యువర్ డే అకార్డింగ్లీ. బాలీ మొత్తంలో ఫుడ్ ఎక్కడైనా బాగుంది అంటే దిస్ ఇస్ ద ఓన్లీ ప్లేస్. కొంచెం బాగా అనిపించింది. ఇది కాకుండా తానాలాట్లో బయట నూడిల్స్ ఇంకా కార్న్ అవన్నీ ఉన్నాయి, దాట్ వాజ్ లైక్ ఓకే. అది కాకుండా రెస్టాల్ ప్లేసెస్ ఇట్ వాజ్ టఫ్ టు మేనేజ్. వెజిటేబుల్స్ అని పెట్టారు. వెజిటేబుల్స్ అంటే ఆల్మోస్ట్ వెజిటేబుల్ సూప్ లాగా అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి. అండ్ ఇది నూడిల్స్ అయితే సో యమ్మీ చాలా చాలా బాగుంది. బాలీలో ప్లేసెస్ ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, బికాజ్ ఇక్కడ ఫస్ట్ అయితే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ద అదర్ థింగ్ ఇస్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ డిస్టెన్స్ చాలా ఎక్కువ. సో యూ హ్యావ్ టు ప్రాపర్లీ ప్లాన్ వాట్ ప్లేసెస్ యూ వాంట్ టు విజిట్ ఇన్ అ పర్టికులర్ డే.
లేదు అంటే ఆ ట్రావెలింగ్కి మీకు చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ద నెక్స్ట్ ప్లేస్ వాజ్ రైస్ టెర్రస్ ఫీల్డ్స్. సో రైస్ టెర్రస్ అనగానే మనకు కూడా ఇండియాలో ఉంటాయి కదా అని స్కిప్ చేయొద్దు. మనకున్న కల్టివేషన్ ఇట్స్ ఆన్ ఫ్లాట్ ల్యాండ్, కానీ అక్కడ స్టెప్ వైజ్ ఉండి కల్టివేషన్ ఉంటుంది. అండ్ మీకు అక్కడ అన్ని మౌంటైన్స్ ఉంటాయి కాబట్టి యూ విల్ గెట్ అ వ్యూ ఫ్రమ్ టాప్ ఆఫ్ ద హిల్ which is just breathtaking. It's too good, and definitely idaithe miss avvaddu, and plan so that you either go at the time of sunrise or sunset to enjoy that scenic beauty. Make time unte you can get into the fields, but somehow we felt అది అంతేం ఉండదు బికాజ్ అది సీనిక్ బ్యూటీ కాబట్టి అది టాప్ ఆఫ్ ద హిల్ నుంచి వ్యూవే చాలా బాగుంటుంది. మీకు అక్కడికి వెళ్ళాక అది జస్ట్ ఒక క్రాప్ అనిపిస్తుంది తప్ప ఏం ఉండదు. బట్ ఇఫ్ యూ ప్రిఫర్, yes you can go, but plan accordingly that you reach there by 4 so that you will have enough time. సో ఇవి మేము డే 1 ఆఫ్ అవర్ బాలి టూర్లో కవర్ చేసిన ప్లేసెస్, అండ్ అదర్ ప్లేసెస్ అండ్ వేరేవి కమింగ్ వ్లాగ్స్లో ఉంటాయి. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ మీకు ఇందులో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఫర్ లింక్స్, టైమింగ్స్ అండ్ ఆల్, యూ కెన్ చెక్ ద డిస్క్రిప్షన్ బాక్స్. Other than that, if you further have any questions, you can drop me a comment. I'll respond back as soon as possible. Hope you liked the video and it was helpful for you.